3వ వచనం చదవండి. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠము ఎదుట నిలవగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనతో కలుపుటకై అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ ఏమండి పరిశుద్ధుల యొక్క ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి ఎక్కడికి చేరిందంట? దేవుని సన్నిధికి. ఇది ఒక మాట. పరిశుద్ధులు ఎవరైతే ప్రార్థిస్తారో సంఘములో ఆ బలిపీఠం ఎత్తుకు వచ్చి దేవదూత వచ్చి ఆ ప్రార్థనలో ప్రార్థనలో చేత పట్టుకొని దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. ఇది పరిశుద్ధుల యొక్క ప్రార్థన. అదేవిధంగా చిన్న 2 వాక్యాలు చూసి మనం ప్రార్థనకి వెళ్దాము. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను అన్నిటికంటే ముఖ్యంగా ఎవరి కొరకు అంట? మనుషులందరి కొరకు. ఎవరి కొరకు? రాజులందరి కొరకు, అధికారులందరి కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని ఇక్కడ చెప్పటం లేదండి, హెచ్చరిస్తున్నారు. ఆ బాధ్యత మంది దేవుడు మన మీద పెట్టాడు. అందరి కొరకు ప్రత్యేకంగా అందరి కొరకు ప్రార్థించమని ప్రత్యేకంగా చెప్పాడు. అదేవిధంగా 2వ దినవృత్తాంతము 7:14 చదువుకున్నాం కదా, ఇంకోసారి చదువుకుందామండి. 7:14 నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తన చెడు మార్గం విడిచిన ఎడల ఆకాశం నుండి వాళ్ళ ప్రార్థన నేను విని వారి పాపమును క్షమించి ఏమండి మన దేశాన్ని స్వస్థపరుస్తున్నారు దేవుడు. మనం చదువుకున్నాం కదా, పరిశుద్ధుల ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడింది. దేవుడు అదేవిధంగా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించమని హెచ్చరిస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఎవరైతే తగ్గించుకొని తను తగ్గించుకొని దేశము కోసము ప్రార్థిస్తారో మొరపెడతారో వాళ్ళ యొక్క ప్రార్థన విని దేశాన్ని రక్షిస్తారంట. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మనకి బాధ్యతగా వెళ్దాం, బాధ్యతగా ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే మన మీద ఉన్న బాధ్యత అది. మనల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడు, ఆ ప్రణాళిక. దేవుడు కదిలి రావాలంటే మనము ప్రార్థించాలి. అందరం కలిసి అందరం మోకాల మీదకి వచ్చేద్దాం. కొన్ని విషయాల నిమిత్తము, మన దేశం నిమిత్తము ప్రార్థించట మన మీద ఉన్న బాధ్యత. అది ఎవరో కాదు, మనుషులు పెట్టింది కాదు, లేకపోతే మన కుటుంబ సభ్యులు పెట్టింది కాదు. దేవుడే స్వయాన మన మీద బాధ్యత పెట్టినాడు. కాబట్టి ఆ బాధ్యత అనేది నెరవేర్చడం అనేది మన మీద దేవుడు నమ్మకాన్ని పెట్టుకున్నాడు. ఆ నమ్మకాన్ని మనము దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం, ప్రార్థించుకుందాం. అందరం కలిసి, ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. అందరూ స్వరముతోటి, గంభీరమైన స్వరముతోటి, వాళ్ళు మహాశ్రమలు అనిపించిన వాళ్ళు పరిశుద్ధుడు 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 అని భూలోకములో ఉండి స్తుతిస్తూ ఉండగా దేవుడు తొంగి చూస్తున్నాడంట. ఎవరైతే ప్రార్థిస్తారో, ఎవరైతే మొరపెడతారో, ఎవరైతే కన్నీళ్లు కారుస్తారో, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూస్తున్నావు. నువ్వు ఎక్కడ కన్నీళ్లు విడుస్తున్నావో, ఎక్కడ నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావో, నా దేవుడు నిశ్చయముగా నీ కన్నీటిని చూస్తున్నాడు. ఇదిగో ఈ భారతదేశాన్ని నీ చేతిలో పెట్టి ఉన్నాడు. ఈ భారతదేశం యొక్క ప్రతి ఒక్క బాధ్యతను ఈ దినాన నీ చేతిలో పెట్టి ఉన్నాడు. ఆ బాధ్యత నిమిత్తమై నువ్వు ప్రార్థించేవారిగా ఉండాలి. హృదయపూర్వకం అండి. ఏ ఆలోచన నీలో ఉండడానికి లేదు.
ఏ ఒక్క తలాంతు నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు. నీ మైండ్, నీ ఆలోచన, నీ శరీరము, నీ ఆత్మ, ప్రతిదీ దేవుని ఎదుట నీవు నిలబడి ఉండాలి. దేవుడు నీవు, నీవు నేను అన్నట్టుగా దేవుడు నీవు మాత్రమే ఉండి ఈ యొక్క దేశం నిమిత్తము మనం ప్రార్థించుకున్నామండి. స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. తండ్రి నీకు వందనాలు, తండ్రి నీకు వందనాలు. స్తుతిద్దామండి. మొదటిగా దేశానికి మనకు అనుగ్రహించిన విధానం బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. యేసయ్యా, ఇదిగో ఈ భారతదేశాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ దేశంలో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి దేవానికి కృతజ్ఞత వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. స్వరం ఎత్తుతామండి. ఆయన నీ స్వరాన్ని వినడానికి ఆయన నిశ్చయముగా నిలిచి ఉన్నాడు. స్వరాలు వినే దేవుడు ఆయన. ఇదిగో నీ హృదయాన్ని ఎరిగే దేవుడు, నీ మొరని ఆలకించే దేవుడు అంటే ఆయన. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. మా దేశాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు నాయన. మా దేశంలో ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు, వేలాది కోట్లాది స్తోత్రాలు, స్తోత్రాలు. ఈ దేశంలో మాకు ఆరోగ్యమును నింపబెట్టిన విధానం బట్టి స్తోత్రాలయ్యా. ఈ దేశంలో మా కుటుంబాలు నిలబెట్టుకునే విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ దేశంలో మాకు రక్షణ అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ భూలోకాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి నీకు వేలాది కోట్లాది స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్తుతిద్దామండి, ఆయన స్తుతిద్దామండి. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా, ఇదిగో నీవు తిని తృప్తి పొందావు కదా ఈ దేశంలో. ఈ దేశంలో నీకు ఆహారము దొరికినది కదా. ఈ దేశంలో దేవుడు అనేక విధాలుగా నేను గణపరుస్తూ ఇదిగో నీ నామాన్ని ఇదిగో దేశంలో నిన్ను నిలబెట్టుకున్నాడు కదా. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను బట్టి స్తుతించే వారిగా మనం ఉండాలండి. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. ప్రభువా, ఇదిగో ఎక్కడ నీ ఆత్మ ఉంటుందో అక్కడే స్వాతంత్రం ఉంటుంది అని చెప్పావు కదా ప్రభువా. నీకు వందనాలు, వేలాది కోట్లాది స్తుతులు ప్రభువా. యేసయ్యా, ఇదిగోనైనా మా దేశం యొక్క సరిహద్దులను దేవా మీరు విశాలపరచండి నాయనా. సరిహద్దులలో నీ ఆత్మను కుమ్మరించమని వేడుకొనిచున్నాము నాయనా. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ దేశమును బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ దేశంలో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞత, స్తుతి, 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 వందనాలు, వందనాలు. వెలుగెత్తి స్తుతిద్దామండి ఆయనకి. పరిశుద్ధుడా నీకు వందనాలు, పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా. స్తుతుల మీద ఆశ్రయమైన దేవా నీకు వందనాలు ప్రభువా. నా దుర్గమా నీకు వందనాలు, మా ఫలమా నీకు స్తోత్రాలు, మా అభిషక్తుడా నీకు వందనాలు, సర్వాధికారి అయిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. జీవము కలిగిన దేవుడయ్యా యేసయ్యా నీకు వందనాలు. జీవాధిపతి నీకు వందనాలు, వందనాలు, వందనాలు. స్తుతిద్దామండి. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. దేవానికి వందనాలు ప్రభువా. ప్రభువా నీకు వందనాలు ప్రభువా. స్వాతంత్రమును అనుగ్రహించు దేవుడు నీవే కదా ప్రభువా. యేసయ్యా నీవే కృప చూపించే దేవుడు నీవే కదా ప్రభువా. మా దేశాన్ని రక్షించిన దేవుడు నీవే కదా ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా ఇదిగో అయ్యా, ఇదిగో మా దేశంలోనైనా అయ్యా మా దేశంలో ప్రభువా ఇదిగో ప్రభువా పాపముతో నిండిపోయినది ప్రభువా. మా దేశంలో ఉన్నదిగో తండ్రి ప్రతి ఒక్క ప్రజల యొక్క పాపములను దయతో క్షమించమని వేడుకొనిచున్నాము ప్రభువా. దేవా ఇదిగో నిన్ను గుర్తెరిగి కూడా అయ్యా ఇదిగో నిన్ను తెలుసుకొని కూడా రక్షణ పొందుకొని కూడా ప్రభువా ఎన్నో మార్లు పాపము చేసి నీ ఎదుట నాయన అయ్యా ఇదిగో నిన్ను గాయపరిచాము, నిన్ను దుఃఖపెట్టామయ్యా. నీ ఎదుట ఇదిగో నాయన ఈ యొక్క దినమున అయ్యా నీ పాదాల ఎదుట మోకరించి ప్రార్థిస్తున్నాము నాయన. సంఘముగా ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో మా హృదయంలో ఉన్న పాపములను దయతో క్షమించండి అయ్యా. మా దేశం యొక్క అదిగో పాపములను దయతో క్షమించండి నాయన.
దేవా మా దేశాన్ని రక్షించండి అయ్యా. అయ్యా పాపముతో నిండి ఉండగా అయ్యా పరిశుద్ధపరిచే దేవుడు నీవే కదా ప్రభువా. ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నాయన రక్తమును కార్చిన దేవుడు నీవే కదా ప్రభువా. అయ్యా పరిశుద్ధపరిచిన దేవుడు నీవే కదా ప్రభువా. మా దేశంలో దేవ రక్షించండి అయ్యా. మా దేశంలో పాపము నుండి విడిపించమని వేడుకొనిచున్నాము తండ్రి. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయనా ప్రజల కొరకును అధికారుల కొరకును మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తము ప్రార్థించటకు కావలసిన పరిశుద్ధాత్మ బలమును వేడుకొనిచున్నాము నాయనా. నీ ఆత్మ లేకుండా మేము ప్రార్థించలేము నాయనా. నీ ఆత్మ దగ్గరికి మేము వస్తున్నాము నాయనా. మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము తండ్రి. దేవా మీరు కదిలి రమ్మని వేడుకొనిచున్నామయ్యా. దేవా నీవు కదిలి రమ్మని వేడుకొనిచున్నాము నాయనా. నీవు కదిలి వస్తే మా దేశము రక్షించబడుతుంది ప్రభు. దేవా కనికరించండి, దేవా కనికరించండి ప్రభువా. సంగముగా మేము ప్రార్థిస్తున్నామయ్యా. సంగముగా మేము మొరపెడుతున్నామయ్యా. సంగముగా మేము పోరాడుచున్నాము నాయనా. యేసయ్యా నీ ఆత్మ ప్రేరేపణ కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. నీ ఆత్మ బలము కొరకు ప్రార్థిస్తున్నాము నాయనా. బలహీనను బలపరిచే దేవుడు నీవే కదా తండ్రి. మమ్మను బలపరచండి, మమ్మను బలపరచండి, మమ్మను బలపరచండి. ప్రార్థనలో మేము ధ్వజమెత్తుటకు మమ్మను బలపరచండి నాయన. యేసయ్యా నీకు వందనాలు. ఆయన ఆత్మ దిగి వస్తూ ఉండగా, ఆయన ఆత్మ మన మధ్య సంచారం చేస్తూ ఉండగా ఒక్కొక్కరు పరిశుద్ధాత్మ బలంతో నింపుదల పొందుకొనుగాక నాయన. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో మా దేశము మీదకి దేవా, ఇదిగో నాయన మండుచున్న ఆత్మను మీరు పంపించండి నాయన. ఇదిగో నాయన జరగబోతున్న ప్రతి ఒక్క ప్రళయం నుండి నీవు విడిపించమని వేడుకొనిచున్నాము తండ్రి. యేసయ్యా ఇదిగో మేము చూస్తూ ఉన్నాము నాయన, ఇదిగో మేము చూస్తున్నాము నాయన. సేవకులు కొట్టబడుతున్నారు ప్రభువా, సేవకులు చంపబడుతున్నారు ప్రభువా, సేవకులు ప్రభువా మహాశ్రమలతో అనుభవిస్తున్నారు ప్రభువా. ఒక్కసారి దర్శించండి ప్రభువా, ఒక్కసారి దర్శించండి ప్రభువా. ఆహారము మానివేశారు ప్రభువా. ఇదిగో కుటుంబాలను విడిచిపెట్టిన బిడ్డలు నాయన. ఇదిగో దేశం యొక్క రక్షణ నిమిత్తమై మా సేవకులు పోరాడుచున్నారు ప్రభువా. ఒక్కసారి దర్శించయ్యా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఒక్కసారి దర్శించండి ప్రభువా. మా సంఘ సేవకులను దర్శించండి అయ్యా. మా దేశంలో ఉన్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యో ఇదిగో నీ యొక్క బలము లేకుండా, నీ శక్తి లేకుండా బిడ్డలు అయ్యా వెళ్ళలేరు ప్రభువా. నీ స్వార్థను ప్రకటించలేరు ప్రభువా. మా దేశంలో దేవా సేవకులు రేపబడాలి ప్రభువా. మా దేశంలో సేవకులు బలపరచబడాలి ప్రభువా. మా దేశంలో సేవకులు ఉద్యమముతో నీ స్వార్థను వ్యాప్తి చెందాలి ప్రభువా. కనికరించండి ప్రభువా. అయ్యా మా దేశంలో స్వార్థకులను లేపండి ప్రభువా. అయ్యా మా దేశంలో ప్రార్థన యోగులను లేపండి ప్రభువా. మా దేశంలో ఉన్నదిగో తండ్రి నాయన యవన బిడ్డలు దేవా నీ సేవ నిమిత్తము వాడుకోండి ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు. అనుభవించండి పరిశుద్ధాత్మ బలమును అనుభవించండి. పరిశుద్ధాత్మలో మీరు కడగబడుతున్నారండి. ఆయన అదిగో పరిశుద్ధాత్ముడు వర్షము వలె కురిపిస్తూ ఉండగా యేసయ్యా నీకు వందనాలంటూ, యేసయ్యా నీకు స్తోత్రాలంటూ నీ కన్నీటిని ఆయన ఎదుట విత్తమని వేడుకొనిచున్నాను. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మమ్మల్ని దాటి వెళ్ళొద్దు ప్రభువా, మమ్మల్ని దాటి వెళ్ళొద్దు ప్రభువా. అయ్యా నన్ను దాటి వెళ్ళొద్దు ప్రభువా. అయ్యా ఇదిగో నేను బాధ్యత కలిగి ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా బాధ్యత కలిగి ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా మా దేశంలో ఉన్న సేవకుల కొరకు అయ్యా నేను ప్రార్థిస్తూ ఉండగా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మా సేవకులు ప్రభువా బలపరచబడాలి ప్రభువా. మా సేవకులు ఉద్యమముతోనైనా నీ యొక్క అదిగో నామమును దేవా అదిగో గణపరచాలి ప్రభువా. అయ్యా అదిగో నీ నామము బలమైన దుర్గము కదా ప్రభువా. అయ్యా ఒక్కసారి దర్శించండి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి దర్శించండి. వెలుగెత్తి ప్రార్థిద్దామండి. సేవకుల నిమిత్తం వెలుగెత్తి ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం. ఎవరు ఆపదు. ఆయన ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తుంది. నేను అనుభవిస్తున్నాను ఆయన ఆత్మను పరిశుద్ధత, ఆయన యొక్క బలముని నేను అనుభవిస్తున్నాను. ప్రార్థిద్దాం, ప్రార్థిద్దాం. సేవకుల నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నీ బాధ్యత అది, నా బాధ్యత అది. వెలుగెత్తి ప్రార్థించు, స్వరమెత్తు. ఆయన నీ స్వరమును వినడానికి సిద్ధముగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడి సంగమం మీద ఇదిగో బలముగా దిగి వచ్చి ఉన్నాడు. యేసయ్యా
ఆయన ఆత్మలో నీవు ఉన్నావు, ఆయన రెక్కల చాటున నువ్వు ఉన్నావు. సేవకుల నిమిత్తం బాధ్యత కలిగి ప్రార్థించు, సేవకుల నిమిత్తం మొరపెట్టు, సేవకుల నిమిత్తం నువ్వు కన్నీళ్లు కార్చు. యేసయ్యా నీకు స్తోత్రం. యేసయ్యా భారం కలిగి ప్రార్థిస్తున్నాను. మా సేవకులను బలపరచండి అయ్యా, మా సేవకులను కాపాడండి అయ్యా, మా సేవకులను రక్షించండి ప్రభువా. అయ్యా ఈ దేశంలో మా సేవకులు దేవా అయ్యా లేపబడారు ప్రభు. అయ్యా ఇదిగో మా దేశంలో ఉన్న సేవకులు దేవా అయ్యా నీ కోసము పోరాడాలి ప్రభువా. మా దేశంలో ప్రార్థన యోధులు లేపబడాలి ప్రభువా. అయ్యా ప్రార్థన ధూపము వలె, ఇదిగో ఇంపైన సువాసము వలె ప్రభువా, ఇదిగో మా సేవకులు నీ యొక్క దహము కదా అయ్యా నీ కోసము దహించుకోవాలి ప్రభువా. దేవా కనికరించండి ప్రభువా. నీ ఆత్మను దేవా ఇక్కడ కుప్పరించిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువా. నీ ఆత్మల బిడ్డలు ప్రార్థిస్తూ ఉండగా ప్రతి ఒక్క మొరని మీరు ఆలకించండి ప్రభువా. ప్రతి ఒక్క మొరని మీరు ఆలకించండి ప్రభువా. యేసయ్యా మాకున్న దిక్కు నీవే ప్రభువా. మా సంఘాలకు దేవా మా సేవకులకున్న దిక్కు నీవే ప్రభువా. నీవు తప్ప ఏ దిక్కు లేదు ప్రభువా. నీవు తప్ప ఏ దిక్కు లేదు ప్రభువా. మా సేవకులను ప్రార్థన యోగులను ఒక్కసారి దర్శించండి ప్రభువా. అయ్యా ఇదిగో శరీరము నలిగిపోయినా, అయ్యా శరీరము కృషించిపోయినా అయ్యా నీ బిడ్డలు ఆగిపోవటం లేదు ప్రభువా. అంత అదిగో తండ్రి బలము కలిగి బిడ్డలు దేవా ముందుకు సాగాలి ప్రభువా. ఇంకా నీ అభిషేకముతో నింపండి అయ్యా, ఇంకా నీ అభిషేకముతో నింపండి అయ్యా. దేవా కోత విస్తారముగా ఉంది ప్రభువా. కోత కోసే వాళ్ళు తక్కువైపోయారు తండ్రి. అయ్యా నీ బిడ్డలను రక్షించే బిడ్డలు తక్కువైపోయారయ్యా. అయ్యా అదిగో కోత కోసే వాళ్ళు తక్కువైపోయారయ్యా. నీ బిడ్డలు దేవా కోత కోయటకు కృప దయచేయండి. నీ స్వార్థ వ్యాధిగో నీ స్వార్థను ప్రకటించుటకు యవన బిడ్డలను లేపండి ప్రభువా. బలమైన ఆత్మతో మీరు లేపమని వేడుకునిచ్చినాను ప్రభువా. ఇదిగో ప్రభు ఈ సంవత్సరంలో అయా సేవకులకు జీవముగా అయా ముందుకు సాగుటకు కృప దయచేయండి ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. ఇదిగో మా కుటుంబాలలోనే అయ్యా ఇదిగో మా సంఘాలలోనే ప్రార్థన యోధులు లేపబడాలి ప్రభువా. అయ్యా స్వార్థకులు లేపబడాలి ప్రభువా. పరిచారకులు యేసునామములో లేపబడాలి ప్రభువా. అయ్యా ఇదిగో నీ నామమును దేవా ఇదిగో మోసుకుంటూ వెళ్ళాలి ప్రభువా. అయ్యా నీ సిలువను మోసుకునే బిడ్డలు అయ్యా మా సంఘములో అయ్యా మరి లేపమని వేడుకునిచ్చున్నాము తండ్రి. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. ప్రార్థిద్దాం. యేసయ్యా నీకు స్తోత్రాలు. ఆయన ఆత్మ ఇదిగో నీ ఎదుట నిలబడి ఉన్నది. ఆయన ఆత్మ ఇదిగో తన పరిశుద్ధాత్మ అనుభవాన్ని మీరు అనుభవిస్తూ ఉండగా ఇదిగో ఆయన నీ మొరని ఆలకిస్తూ ఉండగా నీవు ప్రార్థించమని వేడుకునిచ్చున్నాను. పరిశుద్ధాత్మ బలముతో వేడుకునిచ్చున్నాను. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో సంఘముగా ఇదిగో మా సేవకులందరినీ ఎత్తి పట్టుకొని దేవా ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఇదిగో ఈ సంవత్సరంలో అయ్యా నూతన ఆత్మలు రక్షించబడాలి ప్రభువా. ఇదిగో రక్షణ బిడ్డలు దేవా ఇదిగో రక్షించబడాలి ప్రభువా. అయ్యా కనికరించండి అయ్యా. మా దేశంలో దేవా ఇదిగోనైనా నిన్ను గుర్తెరగని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభువా. అయ్యా ఇదిగో నిమిషానికి ఇదిగో నరకానికి పాత్రలుగా అవుతూ ఉండగా అయ్యా ఒక్కొక్క ఆత్మ రక్షించబడుటకు దేవా నీ కృప దయచేయమని వేడుకొనిచున్నామయ్యా. అయ్యా నీ కృప దయచేయమని వేడుకొనిచున్నామయ్యా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభువా అయ్యా ఇదిగో ఈ లోకాన్ని అంతటిని ఇదిగో దేవా సంపాదించుకున్నాడు. ఇదిగో దేవా ఇదిగో నాయన ఆత్మ లేకుండా రక్షణ లేకుండా ఇదిగో నిన్ను కలిగి లేకుండా ఇదిగో వ్యర్థమే ప్రభువా నేను యేసయ్యా. అయ్యా మా దేశంలో ప్రతి ఒక్కరు ప్రభువా నిన్ను కలిగి జీవించే బిడ్డలుగా మీరు ఏర్పాటు చేయమని వేడుకొనిచున్నానయ్యా. అయ్యా ఇదిగో మనుషులుగా మేము కాదు కానీ ప్రభువా నీవే ఇదిగో మమ్మల్ని దృష్టించండి ప్రభువా. అయ్యా నీవు మాట్లాడితే మా హృదయాలు మారుతాయి ప్రభువా. మా హృదయాలు దేవా ఇదిగో మార్చబడతాయి ప్రభువా. మా హృదయాలు నీకు దగ్గరగా వస్తాయి ప్రభువా. నీవు మాట్లాడే దేవుడు కదయ్యా, నీవు పలకరించే దేవుడు కదయ్యా. అయ్యా నీవు నడిచొచ్చే
వచ్చే దేవుడు కదయ్యా, మా కోసము సింహాసనం విడిచిపెట్టొచ్చావు కదయ్యా. అయ్యా మొర పెడుతున్నామయ్యా, పోరాడుచున్నామయ్యా, నీవు తప్ప మమ్మల్ని ఆదరించేవారు లేరు ప్రభువా. అయ్యా మా దేశంలో, ఇదిగో మా కుటుంబాలలో, మా సంఘాలలో అయ్యా రక్షణ లేని బిడ్డల నిమిత్తమై ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా నిన్ను గుర్తెరగలేని బిడ్డల నిమిత్తమై ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా నీ రక్షణ వ్యాప్తి సువార్తగా వ్యాప్తి చెందుటకు కృప దయచేయండి అయ్యా. అయ్యా ఇదిగో నాయన, ఒక్క ఆత్మ రక్షించబడితేనే అయ్యా పరలోక రాజ్యంలో ఇదిగో పండుగ అన్నావు కదయ్యా. 99 గొర్రెల కంటే ఇదిగో తండ్రి తప్పిపోయిన గొర్రె కోసమే అయ్యా సింహాసనం విడిచిపెట్టొచ్చావు కదా ప్రభువా. ప్రార్థిద్దామండి, ప్రార్థిద్దాం. రక్షణ లేని బిడ్డల నిమిత్తమై ప్రార్థిద్దాం, అన్ని జనాంగ నిమిత్తమై ప్రార్థిద్దాం. ప్రభువా నీకు స్తోత్రాలు 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 అయ్యా. యేసయ్యా ఇదిగో మా దేశంలో ప్రభువా అయ్యా కుల మత భేదాలు లేకుండా అయ్యా ఐక్యత కలిగి జీవించాలి ప్రభువా. మా దేశంలో ఐక్యత లేదు నా తండ్రి, మా దేశంలో ఐక్యత కోల్పోయారు నా ప్రభువా. మా దేశంలో ఐక్యత కలిగి జీవించుటకు కృప దయచేయండి ప్రభువా. ప్రార్థిద్దాం, ఐక్యత కొరకు ప్రార్థిద్దాం. యేసయ్యా మా దేశంలో అయ్యా కుల మత భేదాలు లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా ప్రభువా ఐక్యత కలిగి మా దేశము నడిపించబడాలి ప్రభువా. మా దేశముని ఆత్మతో నడిపించబడాలి ప్రభువా. ఐక్యత కలిగి ప్రేమ కలిగిన అయినా అయ్యా నీ బిడ్డలుగా మేము ఎదుగుటకు కృప దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. అయ్యా ఇదిగోనైనా ఐక్యత కలిగి జీవించాలంటే నీ శక్తి ఎంతో అవసరము ప్రభువా. అయ్యా మనుషులలో అయ్యా సమాధానము కలిగి జీవించాలంటే అయ్యా నీ ప్రేమ నీ ఆత్మ ఎంతో అవసరము ప్రభువా. యేసయ్యా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం, మా దేశంలో ఉన్న బిడ్డలందరూ ఐక్యత కొరకు ప్రార్థించాలయ్యా. ఐక్యత కలిగి జీవించాలి ప్రభువా, ఐక్యత కలిగి నిన్ను సేవించాలి ప్రభువా. ప్రార్థిద్దాం, అందరూ వెలిగెత్తి ప్రార్థిద్దాం, ఆగిపోవద్దండి. ఆయన ఆత్మలో మీరు పోరాడేవారిగా ఉన్నారు. ఐక్యత కొరకు ప్రార్థిద్దాం, దేశం యొక్క ఐక్యత కొరకు ప్రార్థిద్దాం. యేసయ్యా నీకు వందనాలు అయ్యా. మా దేశం అయ్యా, మా దేశం అయ్యా, మా దేశం అయ్యా, మా ప్రాంతం అయ్యా, అయ్యా మా గ్రామం అయ్యా, అయ్యా ఇదిగో మా ఊరయ్యా, మా ఇల్లయ్యా, అయ్యా మా మనుషులయ్యా, మా రక్త సంబంధులయ్యా ఐక్యతలో జీవించాలి ప్రభువా. నీ ఐక్యతలో జీవించాలి ప్రభువా. అయ్యా కనికరించండి అయ్యా. నీవు తప్ప అయ్యా మమ్మల్ని దేవ నడిపించేవాడు లేరు నాయన. నీవు తప్ప మమ్మల్ని దేవ ఇదిగో ప్రేమించేవారు లేరు ప్రభువా. యేసయ్యా మా దేశాన్ని అయ్యా, మా దేశాన్ని కాపాడు నాయనా. అయ్యా మా దేశాన్ని కాపాడండి అయ్యా. ఇదిగో దేశం కోసం ప్రార్థిస్తున్నా. ఇదిగో ప్రజలారా, నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు నిన్ను ఆశీర్వదించను గాక. నిన్ను నీ ప్రజలు నా దేవుడు నిత్యముగా ఆశీర్వాదకులకు నిలబెట్టును గాక. యేసయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు యేసయ్యా. అదే విధంగా ప్రార్థిద్దామండి. మా దేశము మీద నీ కాపుదల ఉండాలి ప్రభువా. అయ్యా ఇదిగో మా దేశము మీద నీ కాపుదల దయచేయండి ప్రభువా. మా దేశంలో ప్రేమ కలిగి జీవించాలి ప్రభువా. మా దేశంలో ఉన్న ప్రజలనైనా సమాధానము కలిగి జీవించాలి ప్రభువా. మా దేశంలో ఉన్న ప్రజలనైనా నెమ్మది కలిగి జీవించాలి ప్రభువా. అయ్యా నీవే నెమ్మదినిచ్చే దేవుడవు, నీవే ప్రేమామయుడు తండ్రి. అయ్యా నీవే సమాధాన పరిచే దేవుడు కదా ప్రభువా. అయ్యా కనికరించండి. ఇది నాన్న కుటుంబాలలో అయ్యా కాపుదల లేదు, కుటుంబాలలో నెమ్మది లేదు, కుటుంబాలలో దేవాదిగునైనా ప్రేమ లేదు, మా సంఘాలలో అయ్యా ప్రజలలో లేదు నాయన. ఇదిగో ప్రభువా ప్రేమామయుడు నీవయ్యా. నీ ప్రేమకు దేవా ఇదిగో తండ్రి సాటి ఎవరు రారు నాయనా. ఇదిగో నీ ప్రేమను బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా సమాధానం బట్టి ప్రార్థిస్తున్నామయ్యా. నీ కాపుదలను బట్టి నెమ్మదిని బట్టి ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా కనికరించండి ప్రభు, అయ్యా కనికరించండి ప్రభు. ఈ దినాన ఇదిగో ప్రభువా అయ్యా ప్రేమ లేకే ప్రభువా మా జీవితాలు నరకానికి పాత్రగా అవుతాయి. అయ్యా ఇదిగో సమాధానం లేకే మా జీవితాలు నరకములో అయ్యా కాల్చబడుతున్నాయి. నెమ్మది లేని జీవితాలు ప్రభువా, అయ్యా నెమ్మది లేని జీవితాలు ప్రభువా, తృప్తి లేని జీవితాలతో అయ్యా మా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి నా తండ్రి. అయ్యా నైనా నీవే కదయ్యా నెమ్మదినిచ్చేది, నీవే కదయ్యా సమాధానం ఇచ్చేది, నీవే కదయ్యా ప్రేమ చూపించేది. నీ ప్రేమకు మేము దాసులం అవ్వాలయ్యా, నీ ప్రేమకు మేము దాసులం అవ్వాలయ్యా. కనికరించండి నా తండ్రి, కనికరించండి నా దేవా. మా దేశాన్ని కనికరించయ్యా, మా భారతదేశాన్ని కనికరించండి అయ్యా. అయ్యా సంఘముగా వెలుగెత్తుతున్నావయ్యా,
సంఘముగా వెలుగెత్తుతున్నామయ్యా. మీ ఆత్మను ఆరిపోద్దండి, మీ ఆత్మను ఆరిపోద్దండి. పరిశుద్ధాత్మను మీరు ప్రార్థించండి. వెలుగెత్తి ఇదిగో స్వరముతో పరిశుద్ధాత్మలో ప్రార్థిద్దామండి. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలు. యేసయ్యా దేవా కనికరించండి, దేవా కనికరించండి. ఇదిగో ప్రభువా మా దేశంలో అయ్యా అధికారులు నిలబెట్టుకున్న దేవుడు నీవే ప్రభువా. యేసయ్యా నాడు మోషేని ఏ రకంగా మీరు నిలబెట్టుకున్నారు అయ్యా. మా దేశంలో, మా రాష్ట్రాల్లో, మా గ్రామాల్లో, మా ప్రాంతాల్లో ఎంతో మంది అధికారులు మీరు నిలబెట్టుకున్నారు ప్రభువా. అయ్యా అదిగో ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యేలను, అయ్యా ఎంపీలు అందరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తున్నాము నాయనా. అయ్యా ఇదిగో నాయనా మా అధికారులు మీరు దర్శించండి ప్రభువా. అలనాడు మోషేకి ఇదిగో నీ జ్ఞానముతో, నీ బలముతో, నీ శక్తితో నాయనా అయ్యా ఇదిగో నాయనా సక్రమైన పరిపాలన, న్యాయమైన పరిపాలన చేయటకు దేవా నీవు కృప చూపించావయ్యా. మోషే మీదకి దిగి వచ్చిన ఆత్మను దేవా ఇదిగో తండ్రి మేము ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మా అధికారులు ఒకసారి దర్శించండి ప్రభువా. అయ్యా మా అధికారులు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అయ్యా మా అధికారులు దేవా న్యాయము కలిగి అయ్యా అదిగో పేదలకు, అయ్యా ప్రజలకు అయ్యా అదిగో తండ్రి నీ యొక్క నామములో పరిపాలన చేయటకు నీ కృపద ఇచ్చేమని వేడుకొనిచున్నానయ్యా. అయ్యా నీవు జ్ఞానమునివ్వండి, నీవు ఆలోచన చెప్పండి, నీవు మాట్లాడండి అయ్యా. నీవు మాట్లాడితే ఎంతటి వారైనా కరిగిపోతారు కదయ్యా, ఎంతటి వారైనా మార్చబడతారు కదయ్యా. నీవు మాట్లాడితే హృదయాలు మారుతాయి కదా ప్రభువా. మా అధికారుల నిమిత్తమై ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మా అధికారుల నిమిత్తమై ప్రార్థిస్తున్నామయ్యా. ఈ దినాన దేవాదిగో సాతాను ఊపిలో అయ్యా సాతాను ఏడబడి చేస్తూ ఉండగా వాడి యొక్క కుయుక్తులు ఎక్కడ పని చేయకుండా దేవుని పరిశుద్ధాత్మ బలముతో మా అధికారులు దేవాదిగోనైనా అధికారము చేయటకు దేవ న్యాయం చేయటకు కృపదయించండి ప్రభువా. సాతాను గాడికి దేవాదిగో అధికారులు చోటివ్వక అయ్యా నీ ప్రేమకు దేవా నీ ఆత్మకు చోటివ్వటకు కృపదయించమని వేడుకొనిచున్నానయ్యా. కృపదయించమని వేడుకొనిచున్నానయ్యా. నీ కృప విస్తారముగా కుమ్మరించండి అయ్యా మా అధికారుల మీద. అయ్యా నీ కృప విస్తారముగా మా అధికారుల మీద కుమ్మరించండి ప్రభువా. మా దేశం యొక్క ప్రధానమంత్రి వరకు ప్రార్థిస్తున్నాము అయ్యా. అదిగో మోదీ గారి వరకు ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా మా ప్రధానమంత్రిని దీవించి ఆశీర్వదించండి దేవా. నేను గుర్తెరుగుటకు కృప దయచండి అయ్యా. అయ్యా అదిగో మా అధికారుల్లో రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచండి అయ్యా. అయ్యా అదిగో నీ నామమును ఒప్పుకొనుటకు ఆత్మను దయచమని వేడుకొనిచున్నాం దేవా. నీవే కనికరించండి, సహాయము దయచేయండి. అదే విధంగా ప్రభువా దేవా కనికరించండి మా దేశంలో. ఇదిగో ప్రభువా అయ్యా ఇదిగో నాయనా అయ్యా అదిగో సరిహద్దులలో అయ్యా ఇదిగో సైనికులు ఎంతో మంది ప్రభువా అయ్యా చంపబడుతున్నారు దేవా. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అయ్యా అదిగో శత్రు దేశాలు మా దేశం మీదకి రాకుండా అయ్యా అదిగో బిడ్డలు కాపలా కాస్తూ ఉండగా ఇదిగో ప్రభువా కుటుంబాలు విడిచిపెట్టి సైనికులు దేవా రాత్రి మగలు పోరాడుచు ఉండగా మా సైనికుల మీద నీ కాపుదల దయచేయండి అయ్యా. అదిగో మా సైనికుల మీద నీ కాపుదల దయచేయమని వేడుకొనిచున్నాను ప్రభువా. నీవే కృప చూపించండి అయ్యా. నీవే కనికరించి సహాయము దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా అదే విధంగా ప్రభువా అయ్యా మా దేశంలో ప్రభువా అయ్యా మా దేశంలో నాయన అయ్యా ఇదిగో మమ్మల్ని దేవా భౌతికంగా ఇదిగో ఆహారముతో నింపుతున్న దేవుడు నీవు ప్రభువా. అయ్యా మా దేశంలో అయ్యా ఎంతో మంది రైతులను మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభువా. అయ్యా ఇదిగో రైతులు దేవా ఇదిగో పంట పొలాలు పండిస్తూ ఉండగా అయ్యా ఇదిగో ఆహారము మా చేతికి ఇదిగో మా యొక్క అదిగో తండ్రి జీవ ఆహారముతో నాయన ఇదిగో నాయన వాక్యముతోటి అయ్యా ఇదిగో తండ్రి అంతేకాదు ప్రభువా భౌతికంగా మా శరీరానికి మీరు అందిస్తూ ఉన్నారు ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా దేవా. ఇదిగో అయ్యా ఇదిగోనైనా సేవకులనే రైతులు అయ్యా జీవముతో జీవాహారముతో మమ్మల్ని పోషిస్తూ ఉండగా ఇదిగో ప్రభువా ఇది లోకములో ఉన్న రైతులు ప్రభువా ఇదిగో ఆహారముతో మా కడుపులో నింపుతూ ఉన్నారు ప్రభువా. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో పంట భూములు పండినా అయ్యా బిడ్డల దేవ ఆగిపోకుండా అయ్యా ఇదిగో తండ్రి కష్టపడుతున్నా మా దేశంలో ఉన్న రైతులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. గిట్టుబాటు ధర లేకపోయినా కానీ అయ్యా బిడ్డలు పండిస్తూ ఉండగా ఒక్కసారి దర్శించండి అయ్యా. అయ్యా గిట్టుబాటు ధరలు రావటకు కృప దయచేయండి. పంట పొలాలు దేవా ఇదిగో మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సంపూర్ణంగా పంట పొలాలు పండుటకు కృప దయచేయండి ప్రభువా. అలనాడు ప్రభువా దేవా ఇదిగో ప్రభువా
నీ బిడ్డను దేవా నిలబెట్టుకొని దేశాలను దేవా ఇదిగో తండ్రి అయ్యా పరిపాలించడానికి ఏర్పాటు చేసుకున్న దేవుడు నాయన, ఆహారం ఇచ్చిన దేవుడు నీవయ్యా. 7 సంవత్సరాలు దేవా ఇదిగో నిశ్చయముగా దేశం మీదకి అయ్యా ఆహార కొరతలు లేకుండా నిలబెట్టిన దేవుడు నీవు ప్రభువా. అయ్యా మా దేశము మీద ఇదిగో ఆకలి దప్పులతో ఏ బిడ్డ అలమటించుకోవడం ప్రభువా. అయ్యా ఒక్కసారి దర్శించండి. ఆకలితో ఇదిగో బాధపడుచున్న బిడ్డలు ఒక్కసారి దర్శించండి నాయన. అనాథలను మీరు పోషించండి ప్రభువా. అయ్యా ఇదిగో వృద్ధులను మీరు పోషించండి ప్రభువా. అయ్యా నీవే కనికరించి సహాయము దయచేయండి నాయన. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా కనికరించి సహాయము దయచేయండి. అదేవిధంగా ప్రభువా దేవా మా దేశంలో ఉన్న యవన బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ దినాన ప్రభువా అయ్యా త్రాగుడికి బానిసై, అయ్యా వ్యసనాలకు బానిసై అయ్యా బిడ్డలు దేవా దూరం అవుతూ ఉండాలయ్యా. అయ్యా ఇదిగోనైనా అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా సూసైడ్స్ దేవా ఇదిగో తండ్రి, దురాత్మలు దేవా ఇదిగో చీకటి శక్తులు మా యవన బిడ్డల దేవా ప్రేరేపిస్తున్నాయి ప్రభు. అయ్యా అదిగో డ్రగ్స్ కి, గంజాయికి, సిగరెట్ కి అయ్యా ఇదిగో ప్రభు ఆ బానిసలను చేస్తూ ఉన్నది ప్రభు. అయ్యా యవన బిడ్డల దేవా నీకు దూరము చేస్తున్నది ప్రభువ. యవన బిడ్డల దేవా మా దేశంలో ఉన్న బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా కొట్లాటకి, జోదానికి అయ్యా బానిసలను బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. మా యవన బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా మా కుటుంబాలలో, మా దేశంలో ఉన్న ఇదిగో మా యొక్క సంఘాలలో ఉన్న ఇదిగో మా సంఘములో ఎంతో మంది యవన బిడ్డల కొరకు మొర పెడుతున్నాము ప్రభువా. అయ్యా మా యొక్క ఇదిగో సంఘములో ఉన్న బిడ్డలందరి నిమిత్తం ఎత్తి పట్టుకొని ప్రార్థిస్తున్నాం నాయన. యవన బిడ్డలుగా ఇదిగో ప్రాంతం కాని ప్రాంతము, అయ్యా ఊరు కాని ఊరు ఇదిగో మా సంఘములోకి మీరు నడిపిస్తూ ఉండగా యవన బిడ్డల నిమిత్తమే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నామయ్యా. ఇదిగో సాతాను ఊపిలో పడిపోకుండా, లోక ప్రేమలతో పడిపోకుండా నీ ప్రేమకు లోబడి అయ్యా జీవించే బిడ్డలుగా సహాయము దయచేయండి ఆయన. అయ్యా కనికరించండి, కనికరించండి, కనికరించండి ఆయన. అదేవిధంగా ప్రభువా మా దేశంలో, మా కుటుంబాల్లో ఉన్న అయ్యా స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా ఇదిగో బలహీనరాలు అంటున్నావు కదా ప్రభువా. అయ్యా ఇదిగో స్త్రీలను దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మా తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మీరు బలపరచండి, ఆరోగ్యమునివ్వండి, కుటుంబాన్ని ఇదిగో దేవా ఏ రకంగా కట్టుకోవాలో అయ్యా గుణవంతమైన స్త్రీ వలె అయ్యా బిడ్డలు నడుచుకోవడానికి సహాయం దయచేయండి. మీరు జ్ఞానం నింపండి అయ్యా, మీ అభిషేకంతో నింపండి అయ్యా. మీరే జ్ఞాపకం చేసుకోండి. అదే విధంగా ప్రభువా మా దేశంలో ఉన్నదిగో పురుషుల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. అయ్యా మీరే జ్ఞాపకం చేసుకోండి. చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. చంటి బిడ్డలు మీరు దయాన్ని ఆత్మతో నింపి బలపరచండి అయ్యా. తల్లిదండ్రులకు దేవా ఇదిగో నాయన బిడ్డలు ఏ రకంగా నీ ఆత్మతో పెంచాలో మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ జ్ఞానముతో నింపయ్యా, నీ జ్ఞానముతో నింపయ్యా, నీ బలముతో నింపయ్యా, నీ శక్తితో నింపమని వేడుకొనిచున్నాను ప్రభువా. అయ్యా నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా అయ్యా ఇదిగో ప్రభువా కొన్ని సంవత్సరాల నుండి దేవా నిన్ను ఇదిగో నాయన నిన్ను వెంబడిస్తూ కూడా అయ్యా ఇదిగో నాయన నీతో ప్రయాణం చేస్తూ కూడా ప్రభువా లోకములో ఉన్న వాటిని చూసి, లోకములో ఉన్న వాటితో అయ్యా ఇదిగో బలహీనమైన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభువా. అయ్యా ఇదిగో రక్షణ పొందుకొని కూడా నీకు దూరమైన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభువా. విశ్వాస జీవితాన్ని దేవా సన్నగిల్లిపోయి అయ్యా ఇదిగో పడిపోయిన బిడ్డలు, ఇదిగో నాయన లోకానికి లోబడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభువా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, ఒక్కసారి దర్శించండి అయ్యా. అయ్యా ఇదిగో అయ్యా నా ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, నా ప్రార్థన జీవితం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో నాయన నీకు అంగీకారంగా లేని జీవితం అయ్యా ఇది. అయ్యా ఇదిగో అయ్యా ఆసక్తితో ప్రార్థిస్తున్నాను అయ్యా. నిన్ను సంతోషపెట్టే బిడ్డగా, నిన్ను ఆరాధించే బిడ్డగా, నిన్ను గణపరిచే బిడ్డగా అయ్యా ఇదిగో నా జీవితము మార్చబడేలాగా కృప దయచేయండి అయ్యా. ఇదిగో ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా మా దేశంలో ప్రభు సువార్తకు దేవా ఇదిగో తండ్రి నాయన ఇదిగో వ్యతిరేకంగా లేస్తున్న ఇదిగో దురాత్మ శక్తులు ఏస్తున్నాములో ఆగిపోవాలి ప్రభువా. అయ్యా మా తరుమాదలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో సువార్తని దేవా ఇదిగో తండ్రి ఆపివేయాలని చూస్తూ ఉండగా ఆ బిడ్డల హృదయాలు మీరు మార్చమని వేడుకొనిచున్నాను అయ్యా. ఆ బిడ్డల హృదయాలు మీరు పట్టుకోమని వేడుకొనిచున్నాను
వేడుకొనిచున్నానయ్యా. సౌలును పట్టుకున్న దేవుడు నీవయ్యా, నన్ను పట్టుకున్న దేవుడు నీవయ్యా, మమ్మను పట్టుకున్న దేవుడు నీవయ్యా. ఆ బిడ్డలు మీరు పట్టుకోమని వేడుకొనిచున్నాము తండ్రి. అయ్యా కనికరించండి, కనికరించండి. సువార్త వ్యాప్తి కొరకు దేవా ఇదిగో తండ్రి అడ్డుగా ఉన్న ప్రతి బండను మీరు లయపరచమని వేడుకొనిచున్నాను ప్రభువా. అయ్యా కనికరించండి, కృప చూపించండి దేవా. రాజులకు రాజువు నీవయ్యా, ప్రభువులకు ప్రభుడవు నీవయ్యా. అయ్యా అదిగో స్వస్థపరిచే దేవుడు నీవు తండ్రి. అయ్యా స్వస్థతను అనుగ్రహించే దేవాది దేవుడు నీవయ్యా. ప్రార్థిద్దామండి, ప్రార్థిద్దామండి. ఆయన ఆత్మలో మనం ప్రార్థిద్దామండి. సంఘముగా ప్రార్థిస్తూ ఉండగా ఇదిగో చెరసాలు బద్దలైనవి. నీ ఇదిగో హృదయం ఏదైతే ఇదిగో సాతాను ఊపితో పట్టబడి ఉన్నదో యేసు నామములో ఇదిగో విడుదల కలుగునుగాక. యేసయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. ఇదిగో ప్రభువా ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని అయ్యా ఇదిగో నేను అనారోగ్యాలతో బాధపడుచున్న బిడ్డలు మా దేశంలో అయ్యా, హాస్పిటల్లో, మా కుటుంబాలలో, మా సంఘాలలో అయ్యా ఇదిగో నైనా అనారోగ్యాలతో బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభు. స్వస్థత ఎక్కడి నుండి వస్తుందో తెలియక ఇదిగో మేము చూస్తున్నాను ప్రభువ. ఇదిగో అక్కడ అక్కడ అక్కడని అయ్యా ఇదిగో ప్రభు లోకములో పడి మనుషుల దగ్గరికి వెళుచు ఉండగా నాయన అయ్యా ఇదిగో స్వస్థత నీ దగ్గరే వస్తుంది కదా ప్రభువ. అయ్యా కనికరించండి ప్రభువ. స్వస్థతను అనుగ్రహించే దేవుడు నీవయ్యా. అయ్యా ఇదిగో రోగులు స్వస్థపరిచే దేవాది దేవుడు నీవు ప్రభువా. ఏ రోగముతో బిడ్డలు అల్లాడిపోతున్నారు, ఏ రోగముతో బిడ్డలు దేవా కులిగిపోతున్నారు, ఏ రోగముతో బిడ్డలు నశించిపోతున్నారు, ఏ రోగముతో బిడ్డలు దేవా ఇదిగో దాన్ని నీకు దూరం అవుతున్నారు, ఆ రోగమును యేసు నామములో అయ్యా స్వస్థత కలుగును గాక నాయనా. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. స్వస్థత అనుగ్రహించిన దేవా నీకు వందనాలు. మా దేశమును దేవా ఇదిగో స్వస్థపరచమని వేడుకుంటున్నామయ్యా దేవా. ప్రత్యేకంగా ఇదిగో ప్రభువా అయ్యా ఇదిగో బిడ్డలు నాయన పాపం అనే ఇదిగో అనారోగ్యంతో పట్టబడి ఉన్నారు ప్రభు. ఆత్మీయ జీవితానికి పాపం అనే అనారోగ్యంతో పట్టబడి ఉన్నది ప్రభువా. అయ్యా ఆత్మీయ జీవితాన్ని దేవా ఇదిగో కాపాడండి, స్వస్థపరచండి అయ్యా. అయ్యా స్వస్థతను దయచేయండి అయ్యా, స్వస్థతను విడుదల దయచేయండి ప్రభువా, స్వస్థతను అనుగ్రహించండి ప్రభువా. మా ఆత్మీయ జీవితానికి స్వస్థతను మీరు దయచేయమని వేడుకొనిచున్నాను అయ్యా. అయ్యా ఇదిగో ప్రభువా ఎంతో మంది నాయన క్యాన్సర్ రోగులతోనైనా ఇదిగో అయ్యా ఇదిగో బీపీ వ్యాధులతోటి, కిడ్నీ సమస్యలతోటి, అయ్యా లివర్ సమస్యలతోటి నాయన, బ్రెయిన్ సమస్యలతోటి, గుండె వ్యాధులతోటి, ఎయిడ్స్ సమస్యలతోటి, తలనొప్పులతోటి, థైరాయిడ్ తోటి, షుగర్ వ్యాధులతోటి అయ్యా బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభువా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మీరు స్వస్థతను అనుగ్రహించమని వేడుకొనిచున్నామయ్యా. అయ్యా ఇదిగోనైనా మేము ఆరాధిస్తున్న దేవుడు నీవు ప్రభువా. అయ్యా ఎండిన ఎముకలకు జీవం పోసిన దేవుడు నీవు ప్రభువా. అయ్యా ఇదిగోనైనా చనిపోయిన బిడ్డలను లేవనెత్తిన దేవాది దేవుడు నీవు తండ్రి. అయ్యా కనికరించండి, ప్రార్థిద్దామండి. స్వస్థత ఆయన నామములో ఉన్నది, స్వస్థత ఆయన నామములో ఉన్నది, స్వస్థత ఆయన నామములో ఉన్నది. స్వస్థత కొరకు ప్రార్థించు సంగమా. యేసయ్యా నీకు స్తోత్రాలు, యేసయ్యా నీకు వందనాలు. అలిసిపోవద్దండి, అలిసిపోవద్దు, ప్రార్థనలు అలిసిపోవద్దండి. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. ఆయన ఆత్మదిగో నిన్ను దాటి వెళ్ళే ఆత్మ కాదు. యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో స్వస్థత దేవుడు నీకు అనుగ్రహించడానికి నిశ్చయముగా నీ ఎదుట నిలబడి ఉన్నాడు, నిశ్చయముగా నీ కోసం వచ్చి ఉన్నాడు, నిశ్చయముగా నిన్ను ఇదిగో ఆయన హూడియస్తమం చాపి నిన్ను దీవించడానికి, నిన్ను స్వస్థపరచడానికి నిజముగా ఆయన నిలబడి ఉన్నాడు. స్వస్థత నిమిత్తం ప్రార్థించుకున్నామని ఏ బాధతోటి, ఏ వ్యాధితోటి, ఏ అనారోగ్యంతో నీవు నీ కుటుంబం అదిగో సన్నగిల్లిపోయినదో, బలహీనమైనదో ఇదిగో స్వస్థతను అనుగ్రహించే దేవుడు నీ ఎదుట ఉన్నాడు. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. నువ్వు స్వస్థతను అనుగ్రహించు ప్రభువా. అయ్యా నన్ను స్వస్థపరచు ప్రభువా. అయ్యా నన్ను స్వస్థపరచు నా తండ్రి. అయ్యా నన్ను స్వస్థపరచు నా తండ్రి. అయ్యా నన్ను సాక్షిగా నిలబెట్టిన ప్రభువా. అయ్యా నీవే నన్ను స్వస్థపరిచే దేవుడు, నీవే నన్ను స్వస్థపరిచే దేవాది దేవుడు తండ్రి. అయ్యా కనికరించి సహాయం దయచేయండి, అయ్యా కనికరించి సహాయం దయచేయండి. అదే విధంగా ప్రభు
మా దేశంలో ప్రభు ఎంతో మంది ఉద్యోగస్తులు ఆయన అయా ఉద్యోగాలు చేస్తూ ఉండగా అయా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అయా కుటుంబాన్ని నడిపిస్తూ ఉండగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అయా ఉద్యోగస్తుల మీద నీ కృప తోడుగా ఉంచండి ప్రభువా. అయా అదిగోనైనా కుటుంబాన్ని కట్టుకొని చూడగా ఒక్కసారి మీరు దర్శించండి ప్రభువా. అదే విధంగా ప్రభువా అయా అదిగో మా దేశంలో ఇదిగో బిడ్డలలో మా కుటుంబాల్లో ఉద్యోగాలు లేని బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా జీవనోపాధి నిమిత్తమే ప్రార్థిస్తున్నాము నాయన. అయా అదిగోనైనా పక్షుల వల్ల ఇంతవరకు మమ్మల్ని పోషించారు ప్రభువా. ఇక మీద కూడా మమ్మల్ని పోషించమని పోషణ ఆధారం కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. పోషణ ఆధారం కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. పోషణ ఆధారం కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. ఒక్కసారి దర్శించండి. ఉద్యోగాల నిమిత్తం ఎందరైతే మొరపెడుతున్నారు ఆయన నిశ్చయముగా నా ప్రభు అనుగ్రహించే దేవుడు అండి. నిశ్చయముగా నీ కోరికను తీర్చే దేవుడు అండి. నిశ్చయముగా నీ యొక్క ఆలోచన సిద్ధింపజేసే దేవుడు అండి. యేసయ్యా నీకు వందనాలు. ఉద్యోగం నిమిత్తం ప్రార్థించు. ఉద్యోగం నిమిత్తం ప్రార్థించు. ఆయన ఉండగానే ప్రార్థించు. యేసయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నేను చూస్తున్నానండి ఆయన ఆత్మ నేను చూస్తున్నానండి. యేసయ్యా నీకు వందనాలు వందనాలు వందనాలు. రాబోయే దినాల్లో అనేక విధాలుగా సాక్షులుగా నిలబెడుతున్నారు. అనేక ఉద్యోగాలుగా మన సంఘంలో మన కుటుంబంలో దేవుడు అనుగ్రహిస్తూ ఉండగా దేవుడికి స్తుతి స్తోత్రాలు 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 తెలుస్తూ యేసయ్యా నీకు వందనాలు 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 వందనాలు. ఇదిగో జీవనోపాధి నిమిత్తం ప్రార్థిద్దాం ప్రార్థిద్దాం ప్రార్థిద్దాం. ఎవరు ఆగిపోవద్దు. మీ ఆత్మను ఆర్పివేయద్దండి. మండిపోయే బిడ్డలుగా ఉండాలి. మండిపోయే బిడ్డలుగా ఉండాలి. ఇదిగో పరిశుద్ధాత్మ బలముతో ఇదిగో మండుచున్న పొదవనే నువ్వు వెలుగెత్తేవారిగా ఉండాలి. దేవుని కోసం ఇదిగో దేవునితో మాట్లాడేవారిగా ఉండాలి. యేసయ్యా నీకు స్తోత్రాలు. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. నీవు ఆగిపోవద్దు. నువ్వు ఆర్పివేయద్దు నీ ఆత్మను. దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు వందనాలు. ఆయన నీ ఎదుట నిలబడి నీ ఆత్మను పరిశీలిస్తూ ఉండగా ఇదిగో నీవు ప్రార్థనలో పోరాడు. ప్రార్థనలో నువ్వు ఆరిపోయే బిడ్డలుగా కాదు, ప్రార్థనలో నువ్వు మండిపోయే బిడ్డగా ఉండాలి. యేసయ్యా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఇంతకాలం నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావు కదా. ఇదిగో దేవుడు ఇదిగో మరి ఒక్కసారి ప్రార్థించు. మొరపెట్టు. కన్నీళ్లు కార్చు అని దేవుడు వెతుకుతున్నాడు. ఇదిగో దేవునికి ఆహ్వానము పలుకు. నీ హృదయంతో దేవునికి ఆహ్వానము పలుకు. యేసయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. దేవా ఉద్యోగ విషయంలో కృప చూపించు ప్రభువా. నాకు దేవా సహాయం దయచని అడుగుదామండి. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు దేవా. అంతేకాకుండా ప్రభువా నైనా మా కుటుంబాలలో అయ్యా ఇదిగో నాయన వివాహాలయ్యి అయ్యా ఇదిగో సమాధానం బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. కుటుంబ భేదాలతో ఇదిగో నాయన కుటుంబాలు దేవా విచ్ఛిన్నం చేసుకున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. కుటుంబాలు దేవా ఇదిగో తండ్రి సాతాను చేతిలో పెడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభువా. ఇదిగో వివాహాలు చేసుకుని ప్రభువా అయ్యా విడిపోతున్న బిడ్డలు ఒకసారి దర్శించండి ప్రభువా. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తలు విడిపోకుండా కృప దయచేయండి ప్రభువా. ఇదిగో వివాహం లేని బిడ్డలకు వివాహాలు మీరు జరిగించమని వేడుకొనిచున్నాను ప్రభువా. అంతేకాకుండా ప్రభువా ఇదిగో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని సెలవిచ్చావు ప్రభువా. అయ్యా గర్భఫలము నీవు అనుగ్రహించు స్వాస్థ్యము కదా ప్రభువా. అయ్యా ఒక్కసారి దర్శించండి ప్రభువా. అన్న ప్రార్థిస్తుంది. అన్న మొరపెడుతూ ఉంది. అన్నదిగో ధ్వజం ఎత్తుతున్నది. అన్న తనను మర్చిపోయి హృదయపూర్వకముగా మొరపెడుతూ ఉండగా అయ్యా ఒక్కసారి దర్శించండి ప్రభువా. అయ్యా గర్భఫలం లేని బిడ్డలు ఒక్కసారి దర్శించండి అయ్యా. ఇదిగో మా దేశంలో ఉన్న ఆడపిల్లల యొక్క గర్భాలు మీరు తెరవమని వేడుకొనిచున్నాను ప్రభువా. అయ్యా కనికరించండి ప్రభువా. మా సంఘములో ప్రభువా ఇదిగో గర్భమును దేవ మీరు తెరవమని వేడుకొనిచున్నాను ప్రభువా. అయ్యా నీవు తప్ప ఇదిగో ఎవరయ్యా మాకు సహాయం చేసేది? అయ్యా ఎవరయ్యా నీ సేవకులను పుట్టించేది ఎవరయ్యా? నీవే కదయ్యా మా సేవకులను పుట్టించేది. నీవే కదయ్యా ప్రార్థనా పరులను పుట్టించేది. నీవే కదయ్యా సువార్తకులను పుట్టించేది. ఒకసారి దర్శించండి అయ్యా. ప్రార్థిద్దామండి. యేసయ్యా నీకు వందనాలు. గర్భఫలం లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిద్దాం. కుటుంబ సమస్యలతో బాధపడుతున్న బిడ్డల నిమిత్తము వెలుగైతే ప్రార్థిద్దాం. సంగమా ఇదిగో నువ్వు మొరపెడుతూ ఉండగా నా దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించును గాక. సంగమా నువ్వు కుటుంబ నిమిత్తం ప్రార్థిస్తూ ఉండగా సంగమ నిమిత్తము నువ్వు మొరపెడుతూ ఉండగా నా దేవుడు నిశ్చయముగా నీ కోరికను సిద్ధింపచేయును గాక. యేసయ్యా నీకు వందనాలు. యేసయ్యా నీకు స్తోత్రం.
నీ కన్నీటి నాట్యముగా దేవుడు మార్చును గాక. యేసయ్యా నీకు వందనాలు వందనాలు. మొరపెడదామండి. యేసయ్యా నీ హృదయాన్ని చూస్తున్నాడు. యేసయ్యా నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు. యేసయ్యా నీకోసం ఇదిగో నీ మీద నమ్మకం పెట్టుకొని ఈ బాధ్యత ఈ రోజు ఈ సమయం నీకు అనుగ్రహించి ఉన్నాడు. యేసయ్యా నీకు వందనాలు దేవా. అదేవిధంగా ప్రభువా, మా దేశంలో ప్రభు, మా రాష్ట్రాల్లో, మా కుటుంబాల్లో అప్పుల బంధకాలతో, ఆర్థిక సమస్యలతోటి ఎంతో మంది బిడ్డలు హృదయాలు దేవాదిగో తప్పించిపోతున్నారు. నెమ్మది లేని జీవితం గడుపుతూ ఉన్నారు ప్రభు. అయ్యా ఇదిగో ఆర్థిక ఇబ్బందులతో ఎంతో మంది, ఇదిగో అప్పుల బంధకాలతో సూసైడ్ చేసుకున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభు. ఒక్కసారి దర్శించండి. మా దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను మీరు మెరుగుపరచండి ప్రభు. మా దేశం యొక్క ఆర్థిక స్థితిగతులను దేవా మీరు మెరుగుపరచమని వేడుకొనిచున్నాము తండ్రి. మా సంఘంలో ఉన్న బిడ్డలు, మా కుటుంబాల్లో ఉన్న బిడ్డలు, అయ్యా ఇదిగో మా ప్రజలను దేవా ఆర్థికంగా మీరు విస్తారంగా దీవించండి ప్రభువా. నీ బిడ్డలు రాజు బిడ్డలనైనా, నీ బిడ్డలు తలగా ఉండే బిడ్డలు ప్రభువా, నీ బిడ్డలు చేతులు చాచి ఇచ్చేవారిగా మీరు ఉంచే దేవుడు నాయనా. అయ్యా కనికరించండి, అయ్యా కనికరించండి, అయ్యా కనికరించండి, అయ్యా కనికరించమని వేడుకొనిచున్నాము తండ్రి. దేవా సహాయం దయచేయండి. అదేవిధంగా ప్రభువ, అయ్యా అదేవిధంగా ప్రభువ, అయ్యా పిరికితనపు ఆత్మలతోటి, అయ్యా దురాత్మ పీడలతోటి ఎంతో మంది దేవా పీడించబడుతున్న బిడ్డలు, ప్రార్థిద్దామంటే ప్రార్థించలేని బిడ్డలు, అయ్యా వాక్యము చదువుకోలేని బిడ్డలు, నీతో గడపలేని బిడ్డలు, అయ్యా దురాత్మ చీకటి అంధకార చీకటి శక్తులతోటి బంధించిన బిడ్డలు ఒకసారి దర్శించండి ప్రభువా. ఇదిగో ప్రభువా, వాటిని ఎదురించుటకు శక్తినివయ్యా, వాటిని ఎదురించుటకు బలమునివయ్యా, వాటి నుండి దూరంగా వచ్చినప్పుడు నీ జ్ఞానమును దయచేయండి ప్రభువా. దేవా వాక్యము సెలవిస్తుంది ప్రభువా, నా ఆత్మ నీ మధ్యమున్నది కనుక మీరు భయపడదు అని సెలవిస్తున్నావయ్యా. మొదట నీకు లోబడి ఉండి అపవాదిని ఎదురించే బలమును శక్తిని మా సంఘముకు దయచేయమని వేడుకొనిచున్నాము తండ్రి. మా సంఘ బిడ్డలకు మీరు దయచేయమని వేడుకొనిచున్నామయ్యా. దేవా ఇదిగో తండ్రి, స్వతంత్రముగా నీ దగ్గరికి రావాలి ప్రభువా. ఏ పాపము లేకుండా ఇదిగో బిడ్డల వలె పరిశుద్ధుల వలె మేము మార్చబడాలి ప్రభువా. నీవు పరిశుద్ధులవయ్యా, మేము కూడా పరిశుద్ధులుగా మార్చబడాలి ప్రభువా. అట్టి కృప, అట్టి బలము మా సంఘం మీద మీరు దయచేయమంటున్నాను. దయచేయండి ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు వందనాలు 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 వందనాలు. ప్రార్థిద్దాం. ఏ ఆశతోనే వచ్చాము, ఏ బలముతోనే వచ్చావో, ఏ ఇబ్బందితోనే వచ్చావో, ఏ యొక్క కష్టముతోనే వచ్చావో, ఆయన ఆత్మ నిలబడి ఉండగా, ఆయన నిన్ను చూస్తూ ఉండగా యేసునామములో ఇదిగో అడగండి నేను ఇస్తాను అన్న దేవుడు, ఇదిగో అడగండి నేను ఇస్తాను దేవుడు నీ ఎదుట నిలబడి ఉన్నాడండి. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. నీవే కదయ్యా అడగవంది, నీవే కదయ్యా అడగవంది. నేను అడుగుతున్నాను నా తండ్రి, నేను అడుగుతున్నాను నా దేవా. ఈ కష్టంలో నేను బాధపడుతున్నాను, ఈ కష్టంలో నేను ఇబ్బంది పడుతున్నాను అయ్యా. జ్ఞాపకం చేసుకుంటాము అయ్యా. ఈ కష్టంతో నేను ఇబ్బంది పడుతున్నాను అయ్యా. నీవు అడగమన్నావు కదయ్యా, నేను ఉత్తరం ఇస్తానన్నా కదయ్యా. అయ్యా ప్రయాసపడి భారం వస్తూ సమస్త జల్లారా నా ఎద్దకు రండి అని సెలవించావు కదయ్యా. ఈ యొక్క దినమున నేను వచ్చానయ్యా. అయ్యా నీ పాదాలు ఎదుకు వచ్చానయ్యా. అయ్యా నీ కోసం వచ్చానయ్యా. అయ్యా ఇదిగో నాయనా ఒక్కసారి దర్శించిన ప్రభు. ఈ కష్టముతో నేను నలిగిపోతున్నానయ్యా, ఈ కష్టముతో నేను ఇబ్బంది పడుచున్నానయ్యా, ఈ బాధతో నేను ఇదిగోనైనా వేదన చెందుతున్నానయ్యా. నన్ను విడిపించే దేవుడు నీవే అయ్యా, నన్ను బలపరిచే దేవుడు నీవేనైనా. అయ్యా నీ యొక్క నామానికి సాక్షిగా నన్ను నిలబెట్టు, నీ నామానికి నన్ను మహిమకరంగా నిలబెట్టు, నీ నామాన్ని కనపరిచే బిడ్డగా, నీ నామాన్ని స్తుతించే బిడ్డగా నన్ను నిలబెట్టు నా ప్రభువా. నన్ను నిలబెట్టు ప్రభువా. ఈ కష్టం నుండి నన్ను విడిపించి, ఈ బాధ నుండి నన్ను విడిపించి, వాటిని ఎదిరించటకు, వాటిని జయించటకు దేవా అయ్యా నీ ఆత్మతో నన్ను నింపమని వేడుకొనిచున్నాను తండ్రి. దేవా కనికరించండి, దేవా కనికరించండి. ప్రార్థిద్దామండి. అదేవిధంగా 3 నిమిషాలు, 2-3 నిమిషాలు మౌనంగా ఉండి ఏ ఆలోచన పెట్టుకోవద్దు. ఇంతవరకు నేను చూశాను, ప్రతి ఒక్కరిని తాగి ఉన్నాడు ఆయన. ప్రతి ఒక్కరిని ఎవరిని విడిచిపెట్టలేదు. ఎందుకంటే
ఎంతసేపు ప్రార్థిస్తున్నామంటే మనుషులుగా మనం ప్రార్థించలేం, కానీ మనుషులుగా దేవునితో మనం ముందుకు సాగలేం. కానీ దేవుని ఆత్మ దిగి వస్తే, దేవుని పరిశుద్ధాత్మ దిగి వస్తే, అది గంటలైనా, రోజులైనా, సంవత్సరాలైనా ఆ సమయం మనం గుర్తించలేము. ఇంతవరకు ఆయన ఆత్మతో మనం నడిపించబడ్డాం. ఇదిగో ఇంతవరకు నీవు ప్రార్థించుకున్నాం, మౌనంగా ఉండి ఇంతవరకు ఎన్నో విషయాల నిమిత్తమై నువ్వు మొరపెట్టావు కదా, నువ్వు మాట్లాడావు కదా. ఆయన ఏమంటున్నాడు? ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ ఆత్మ పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడు? ఎందుకంటే నా దేవుడు మాట్లాడే దేవుడు, నా దేవుడు నిన్ను గమనించే దేవుడు. ఈ దేశంలోనికి నిన్ను ఊరికే తీసుకురాలేదు, ఈ భూమి మీదకి నిన్ను ఊరికే తీసుకురాలేదు. నీ జీవితం పట్ల ఒక ప్రణాళిక కలిగి తీసుకొచ్చు. ఒక్కసారి నీ మనస్సును దేవుని ఎదుట పెట్టి ఆయన స్వరాన్ని విని ఆయన మాట్లాడుకోవచ్చు. ఆయన మాట్లాడుతున్నాడు. నీ జీవితము ఆయనకి ఏ రకంగా ఉంటే సంతోషంగా ఉంటుంది, నీ జీవితము ఆయనకి ఏ రకంగా ఉంటే మహిమకరంగా ఉంటుంది. ఒక్కసారి ఆయన ఆత్మతో, ఆయన ఆత్మలను ఆలోచించు. ఆయన ఆత్మలో ఆయన స్వరాన్ని విను. నేను వింటున్నానండి, నేను వింటున్నాను ఆయన స్వరాన్ని, నేను వింటున్నాను. కన్నీటితో ఆయన మాట్లాడుతున్నాడు, వేదనతో ఆయన మాట్లాడుతున్నాడు, దుఃఖముతో ఆయన మాట్లాడుతున్నాడు. యేసయ్యా నన్ను క్షమించాడు. ఇంతకాలం నా సమయాన్ని వృధా చేసుకున్నాను, ఇంతకాలం సమయాన్ని వృధా చేసుకున్నానయ్యా. త్రోవ తప్పి తిరిగాను. నిజమైన మార్గం ఏదో నేను గమనించుటకు దేవా ఇంతకాలము పట్టింది. నా సంవత్సరాలు వృధాగా నేను పాడు చేసుకున్నాను ప్రభు. ఒక్కసారి విందాం 2 నిమిషాలు మౌనంగా ఉంది. మళ్ళా కొన్ని అంశాలు మీతో ప్రార్థించుకున్నాం. మౌనంగా ఉంది. నీ కుటుంబం కాదు, నీ ఆత్మ. నీవు ఆయన తప్ప ఎవ్వరు లేరు ఇక్కడ. నీవు ఆయన తప్ప ఎవ్వరు లేరు ఇక్కడ. ఆయన నీవు. ఆయన స్వరాన్ని విను. ఆయన నీ ఎదుట నిలబడి ఉన్నాడు. నీ జీవితము ఏ రకంగా ఉండడానికి ఇష్టంగా ఉంటుందో నేను చూస్తున్నాను. నా జీవితం ఆయనకి ఏ రకంగా ఉంటే ఇష్టంగా ఉంటుందో నేను చూస్తున్నాను. కనిపెడుతున్నాం. కనిపెడదాం. కనిపెట్టుకునే బిడ్డలు కావాలండి. ఆయనతో ఆయన స్వరాన్ని వినే బిడ్డలు, చెప్పి విడిచిపెట్టే బిడ్డలు కాదు, ఆయన స్వరాన్ని వినే బిడ్డలు కావాలని దేవుడు మనపెడుతున్నాడు. నీ నా కోసం ఆయన కన్నీటికి బదులుగా రక్తాన్ని కారుస్తున్నాడు. తండ్రి వద్ద నుండి ఆయన కళ్ళల్లో నుంచి రక్తమును కారుస్తున్నాడండి. ఒక్కసారి ఆయన స్వరాన్ని విందాం. ఎన్నో సంవత్సరాలైంది, ఎన్నో దినాలైంది, ఎన్నో రోజులైంది. ఆయన ఆత్మ స్వరాన్ని మనం విని, ఆ పరిశుద్ధ స్వరాన్ని విని ఎన్నో దినాలైంది. ప్రశాంతంగా ఉన్నాం. ఆయన ఏదైతే చెప్తున్నాడు ఒక్కసారి చూద్దాం. అదేవిధంగా ప్రార్థించుకుందాం. ఈ దినాన సంఘాల్లో
ఎన్నో అంధకార దురాత్మలు పనిచేస్తుంది. సంఘాల్లో దేవుని ఆత్మ పనిచేయకుండా సాతాను గారి ఆత్మ పనిచేస్తూ ఉన్నది. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మన సంఘంలో దేవుని ఆత్మ పనిచేయాలి అంటే, మన సంఘంలో దేవుని ఆత్మ నడిపింపు ఉండాలి అంటే సంఘ ప్రార్థన ఎంతో అవసరం. సంఘం యొక్క మొర ఎంతో అవసరం. మన సంఘాల నిమిత్తము, సార్వత్రిక సంఘాల నిమిత్తము, మన దేశంలో ఉన్న సంఘాల నిమిత్తము ప్రార్థించేవారిగా మనం ఉంటాం. దేవుని ఆత్మ మాత్రమే పని చేయలాగున ఎక్కడ అదిగో సాతాను గారికి ఊపిరి లేకుండా, సాతాను యొక్క తంత్రాలు లేకుండా యేసు నామములో లయపరచు రీతిగా మనం ప్రార్థిద్దాం. సంఘము ప్రార్థిస్తూ ఉండగా సంఘాలలో ఓట కట్టుకున్న ఇదిగో చెరసాలలో ఇదిగో బంధించబడి ఉన్న ఆ సాతాను యొక్క కుయుక్తులు యేసు నామములో విడిపించాలని ఆయన. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినాన ప్రభువా సేవకులను దేవా భ్రమపరుస్తున్న ఇదిగోనైనా భ్రమపరిచే ఆత్మలు ఎన్నో ఉన్నాయి ప్రభువా. ఇదిగో ప్రభువా భ్రమపరిచే ఆత్మ నుండి మా సేవకులను, మా సంఘాలను మీరు రక్షించమని వేడుకొనుచున్నాను ప్రభువా. నీ మాటలకు లోబడి ఉంటుంది ప్రభువా. నీ మాటలుగా సెలవిస్తే చాలు ప్రభువా. ఆయన దురాత్మలు దేవా పారిపోతాయి ప్రభువా. దేవా సంఘముగా మేము ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగో మా సంఘం యొక్క ఆరాధన క్రమంలో మీరు నడిపింపున్నది దయచేయండి ఆయన. మా సంఘాల్లో నీ ఆత్మ నడిపింపును మీరు దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. ఇదిగో నాయన, ఇదిగో మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క సంఘాల్లో మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘాల్లో అదిగో నీ ప్రభావంతో నింపండి నాయన. నీ ఆత్మ ప్రభావం దేవా మా సంఘాల్లో నింపులాగిన కృప దయచేయండి ప్రభువా. మా సంఘాల్లో నాయన ఇదిగో నాయన నెమ్మది కలిగి దేవా అయ్యా ముందుకు సాగుటకు కృప దయచేయండి నాయన. దేవా ఇదిగో అంధకార చీకటి శక్తులు, దురాత్మ శక్తులు ఏమి ఏలుబడి లేకుండా నాయన నీ కంచె కాపుదల వర్షము వలె కురిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. దేవానికి స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో ప్రభువా మా దేశంలోనికి ఎన్నో వైరస్లు వస్తూ ఉండగా ఇదిగో ప్రభువా మా దేశాన్ని రక్షించండి నా ప్రభువా. మిమ్మల్ని తగ్గించుకొని ప్రార్థిస్తున్నాం. మా దేశంలో ఇదిగో ఏ వైరస్ పని చేయకుండా నాయన ఇదిగోనైనా నీ అభిషేకముతో ఆరోగ్యముతో నింపమని వేడుకొనుచున్నాను ప్రభువా. ఇదిగోనైనా పొలిమేరలోనే ఇదిగోనైనా వైరస్లు యేసు నామములో ఆగిపోవాలి ప్రభువా. నానేస్తయ్యా కృప చూపించండి. మా దేశము ఇదిగో తండ్రి ఆరోగ్యముతో బలముతో నింపండి నాయన. అయ్యా కనికరించే సహాయము దయచేయమని వేడుకొనుచున్నాను ఆయన. అయ్యా ఇదిగోనైనా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. అందరూ మోకాల మీద ఉన్నారు. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అందరూ మోకాల మీద మన సంఘం నిమిత్తము ప్రార్థించడం ఎంత అవసరం. ఎన్ఆర్ గాస్పల్ సంఘము నిమిత్తము ధ్వజమెత్తితే ఎంత అవసరం. సంఘము నిమిత్తము ఇదిగో కన్నీటికి బదులుగా ఆయనదిగో మొరపెట్టడం ఎంతో అవసరం. సేవకుల నిమిత్తమై, ఫిలిప్పై గారి నిమిత్తమై, సేవకురాలు ప్రసన్నక నిమిత్తమై ప్రత్యేకంగా నిండు చేతులెత్తి ఆయన ప్రభువు మన ఎదుట ఉన్నాడు. ప్రత్యేకముగా ప్రార్థిద్దాం. ప్రత్యేకముగా సంఘముకు కావలసిన జ్ఞానం, పరిశుద్ధత. సంఘము ప్రార్థిస్తేనే ఇదిగో ఆ మొక్క ఇదిగోనైనా అది ఆ మొక్క ఫలించాలంటే సంఘము ప్రార్థిస్తేనే ఆ సేవకులు బహుబలంగా ఆయన పనిచేస్తారు. సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. కాబట్టి ప్రార్థిద్దాం. సేవకుల నిమిత్తమై ప్రార్థిద్దాం. సేవకుల నిమిత్తమై వెలుగెత్తుతాం. సేవకుల నిమిత్తమై ఇదిగో కాపాడదాం. యాకోబుని ఎన్నుకున్న దేవుడు అయ్యా ఇదిగో మా సంఘ కాపరిని ఎన్నుకున్న దేవుడు నీవే నా తండ్రి. మా సంఘ సేవకుని నడిపిస్తున్న దేవుడు నీవే నా ప్రభువా. మా సేవకులు ఒకసారి అయ్యా దృష్టించమని వేడుకొనుచున్నామయ్యా. మా సేవకులు ఒకసారి మీరు జ్ఞాపకాలు చేసుకోండి ప్రభువా. మా సేవకులు ఒకసారి దర్శించండి మా ప్రభువా. స్వరమెత్తుదామండి. హృదయపూర్వకంగా ప్రార్థిస్తాం. మా సేవకులను దర్శించండి మా ప్రభువా. మా సేవకురాలను దర్శించండి మా ప్రభువా. యవన కాలంలో మీరే కదా ఏర్పాటు చేసుకున్నారు. యవన కాలంలో మీరే కదా మమ్మల్ని నడిపించుటకు ఇదిగో సంఘమును నడిపించుటకు దేవా ఇదిగో ఏర్పాటు చేసుకున్న దేవుడు నీవే కదా ప్రభువా.
అయ్యా మా సేవకులను బలపరచండి, మా సేవకులను బలపరచండి, మా సేవకులను నీ ఆత్మతో నింపండి అయ్యా, మా సేవకులను నీ ఆత్మతో నింపండి ప్రభువా, మా సేవకులను నీ జ్ఞానముతో నింపండి, మా సేవకులను మీ జ్ఞానముతో నింపండి అయ్యా, మా సేవకులకు ఆరోగ్యమునివయ్యా, మా సేవకులకు ఆరోగ్యమునివయ్యా, మా సేవకులకు బలమునివయ్యా. దేవానికి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభువా, ఇదిగో నైనా నీ వాక్యముతో ఇదిగో సేవకులు నింపుతూ ఉండగా ఇదిగో దానియేలు ఏ రకంగా ఇదిగోనైనా లోతైన మర్మాలు తెలుసుకున్నాడో అయ్యా మా సేవకులు దేవా లోతైన మర్మాలు తెలుసుకున్నకు అనుభవాలు దేవా మీరు అనుగ్రహించమని వేడుకొనిచున్నాము తండ్రి. అయ్యా కనికరించండి. ఇదిగో మా సేవకులు దేని నిమిత్తమైతే మొరపెడుచున్నారో, దేని నిమిత్తమైతే ఇదిగో ప్రాధేయపడుచున్నారో, నీ పాదాలు పట్టుకొని భోజనాలు ఇచ్చినారో నిశ్చయముగా మీరు అనుగ్రహించమని వేడుకొనిచున్నాము నాయన తండ్రి. ఇదిగో స్తోత్రాలు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా మా సేవకులు అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా ఇదిగో తండ్రి మనుషుల జ్ఞానము కాకుండా నీ జ్ఞానముతో పని చేయలాగిన బిడ్డలు మీరు పట్టుకోమని వేడుకొనిచున్నాము తండ్రి. ఇదిగో మా సేవకుల మీద ఇదిగో దురాత్మ అంధకార చీకటి యొక్క ప్రభావము లేకుండా నీ ప్రభావం నింపుదల కాపుదల మెండుగా మీరు దైత్యమని వేడుకొనిచున్నాము తండ్రి. అయ్యా ఇదిగో అయ్యా మా సేవకురాలను దర్శించండి. యవన కాలంలో మీరు ఎన్నుకున్నారు ప్రభువ, యవన కాలంలో మీరు దర్శిస్తున్నారు ప్రభువ. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సంఘ ప్రత్యక్షత మీరు అయా బిడ అనుభవించలాగిన కృప దయచేయండి ఆయన. సంఘము క్రమము దేవా నేర్చుకునేలాగిన మీరు కృప దయచేయండి నాయన. ఇదిగో స్త్రీల సావాసమును అయ్యా ఇదిగో తండ్రి అయ్యా మెన్స్ సావాసం మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేక విషయాల్లో దేవా ఇదిగోనైనా సంఘాన్ని నడిపించుటకు దేవా ఆలోచన చెప్పించమని వేడుకొనిచున్నారు ప్రభువ. అయ్యా మా సంఘానికి దేవా కావలసిన ఇదిగో వర్తమానాల ద్వారా అయ్యా మమ్మల్ని బలపరచుటకు మా సేవకులను బలపరచమని వేడుకొనిచున్నాను తండ్రి. అయ్యా అదిగో తండ్రి అవసరాలు మీరు తీర్చండి అయ్యా, ప్రతి అవసరాన్ని మీరు తీర్చండి, మీరు పోషించమని వేడుకొనిచున్నాను అయినా. మా సంఘ సేవకులను పోషించడం దేవా కృప దయచేయమని వేడుకొనిచున్నాం. అదే విధంగా ప్రభువ అయ్యా అదిగో ఎన్ఆర్ఎస్ సంఘములో అయ్యా మా యొక్క సంఘములో దేవా ఎంతో మంది దైవ సేవకులను అయ్యా అదిగో సువార్థికులను అయ్యా మీరు లేపుతున్న విధానాన్ని బట్టి వందనాలు అయ్యా. ఇక్కడ వాడబడుతున్న బిడ్డలు ఒకసారి దర్శించండి అయ్యా, మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా దేవా. సంఘ సేవకురాలని అయ్యా సేవకులను దేవా జీవరత్నయ్య గారు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువ. అయ్యా వృద్ధాపంలో ఉంటుండగా ఆ బిడ్డను బలపరిచి దీవించి ఆశీర్వించి బలపరచమని వేడుకుంటున్నాం. ఇంకను అనుభవాల ద్వారా మమ్మల్ని అయ్యా మా ఆత్మను దేవాన్ని సన్నిధిగా చేర్చలాగిన కృప దయచేయండి. అదేవిధంగా యవన కాలంలో మీరు నిలబెట్టుకుంటున్నాం. ఇదిగో ప్రభువా జాషువా బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, అన్నను దర్శించండి, తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిచున్నాం. అదేవిధంగా భాస్కర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి, ఆదరించండి అయ్యా, ధైర్యపరచమని వేడుకొనిచున్నాం. అదేవిధంగా ప్రశాంతుని అయ్యా అదిగోనైనా ఇక్కడ వాడబడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదిగోనైనా తల్లి గారిని మీరు దర్శించండి నాయన. అయ్యా వృద్ధాపంలో ఉంటుండగా అయ్యా నా తల్లిని మీరు దర్శించమని వేడుకొనిచున్నాం అయ్యా. అయ్యా నా తల్లిని మీరు జ్ఞాపకం చేసుకుని నాయన బలపరచండి, ఆదరించండి, ధైర్యపరచండి. వృద్ధాపంలో ఉండి అనేక ఆలోచనలతో ఉంటుండగా అయ్యా నీవే బలపరచమని కుటుంబాన్ని దేవా ముందుకు నడిపించుటకు దేవా బలమైన అభిషేకము దయచేయండి అయ్యా. అదిగో తనకిచ్చిన బిడ్డల మీద మీరు దర్శించండి, మీ ఆత్మతో నింపి బలపరచమని వేడుకుంటున్నాం. మమ్మల్ని మా కుటుంబాలు మీరు దర్శించండి, బలపరిచి ఆదరించమని వేడుకుంటున్నాం తండ్రి. నీవే సహాయం దయచేసి నీవే కృప చూపించి మా సంఘం యొక్క ఇదిగో ప్రాకారాలు కట్టమని వేడుకొనిచున్నాం. మా సంఘం మీద నీ అభిషేకముతో నింపమని వేడుకొనిచున్నాం. నూతన ఆత్మలు వస్తూ ఉండగా నూతన బలమైన అభిషేకమును పొందుగలాగిన కృప దయచేయండి నాయన. ఈ సంవత్సరంలో అనేక బిడ్డలు రక్షణ పొందుకొనును గాక అని ప్రార్థిస్తున్నాము నాయన. అనేక ఆత్మలు దేవా ఈ సంఘములో చేర్చబడును గాక అని ప్రార్థిస్తున్నాం. అనేక ఆత్మలు నీ కోసము ఈ సంఘములో లేపబడును గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీవే కనికరించి సహాయము దయచేయండి అయ్యా. ముందున్న అదిగో తండ్రి అయ్యా పనుల్లో మీరే ముందు నడిపించమని వేడుకుంటూ మా ప్రార్థన అంతటిని దేవా నీవే 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 అయ్యా విని అయ్యా జవాబును దయచేస్తున్న విధానం బట్టి నీకే కృతజ్ఞత స్తుతి 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 వందనాలు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు 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 స్తోత్రాలు. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మా ప్రార్థన వాళ్ళకి ఇచ్చిన దేవానికి స్తోత్రాలు, నీ ఆత్మతో నడిపింపునిచ్చిన దేవానికి స్తోత్రాలు, మా మరణి ఆలకించిన దేవానికి వందనాలు అయ్యా. ఇదిగో మా సంఘాన్ని అభివృద్ధి పరుస్తున్న దేవానికి స్తోత్రాలు. యేసయ్యా ఇదిగో
అయ్యా అనేక ఆశీర్వాదపు కొలుముల్లోకి మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకే వేలాది కోట్లాది స్తోత్రాలు ప్రభువా. ఇదిగో రాబోయే దినాలలో మమ్మల్ని సాక్షులుగా నిలబెడుతున్న దేవా నీకు స్తోత్రాలు 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 స్తోత్రాలు. ప్రార్థించుకుందాం అందరం కలిసి. ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా యేసయ్య, నీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా మమ్మల్ని మేము మర్చిపోయామయ్యా, మమ్మల్ని మేము మర్చిపోయాము తండ్రి. ఇంతగా మేము ప్రార్థిస్తామని మేము అనుకోలేదు ప్రభు. కేవలం నీ ఉండి మమ్మల్ని నడిపించావయ్యా, కేవలం నీ ఉండి మాత్రమే మమ్మల్ని నడిపించావయ్యా. నీ ఆత్మ నడిపింపును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్క మొరలో నీ నుండి నడిపించిన దాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం. సంగమగా నీ పాదాల ఎదుకు వచ్చి అయ్యా ఇదిగో సంగమగా మేము అయ్యా మోకరించి ఇదిగో నీ పాదాభివందనం చేస్తున్నాం. నీకు శతకోటి వందనాలు ప్రభు. ఇంతవరకు దేవా మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఇక మీదట అదిగో తండ్రి మేము బలమైన ఆత్మల బిడ్డల వలె మేము ఉండాలి. మా సంఘము, మా సేవకులు, మా కుటుంబాలు అయ్యా అదిగో తండ్రి ప్రతి బిడ్డ నీలో ఎదుగులాలను కృప దయచేయండి. మా బిడ్డలందరూ దేవా సాక్షులుగా నిలబడాలయ్యా. మా బిడ్డలందరూ ప్రభువా నీ నామానికి మహిమకరంగా నిలబడాలయ్యా. కనికరించి సహాయం దయచేయండి. ఇంతవరకు ఇచ్చిన కృపాభాగ్యాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ దేవానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసు నామములో ఈ చిన్ని ప్రార్థనకు సమర్పించి అడిగి వేడుకలు పొంది నామ తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ ప్రభు వెంట వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యలో ఉన్న దైవ సేవకులు ఫిలిపై గారు వస్తారు. ఫిలిపై గారు వచ్చి కొన్ని మాటలు ప్రకటిస్తారు. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అదే రీతిగానే ఐ వాంట్ టు విష్ యూ ఆల్ హ్యాపీ